నమస్కారం. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిగుండం మీద కూర్చొని ఉంది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ శత్రువుల మధ్య యుద్ధం ముదురుతోంది. క్షిపణుల వర్షం కురుస్తోంది. అగ్రరాజ్యాలే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. కానీ ఇలాంటి యుద్ధ వాతావరణంలో కూడా ఒక దేశం మాత్రం తన ప్రయోజనాలను ఇంచు కూడా వదులుకోకుండా తన నౌకలను, తన వాణిజ్యాన్ని అత్యంత సురక్షితంగా కాపాడుకుంటుంది. అదే మన భారతదేశం. ఇది అదృష్టం కాదు, ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ గారి అద్భుతమైన దౌత్య నీతికి దక్కిన విజయం. అసలు హార్ముజ్ జలసంధి వద్ద ఏం జరుగుతోంది? భారత్ అక్కడ తన పట్టును ఎలా నిరూపించుకుంటుంది? ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచ చమురు వ్యాపారంలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఈ ప్రాంతం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఏ క్షణంలో ఏ నౌకపై దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ మోదీ గారి నాయకత్వంలోని భారత్ ఎంత తెలివిగా వ్యవహరించిందంటే యుద్ధం జరుగుతున్నప్పటికీ సంప్రదింపులు జరిపింది. మన వ్యూహాత్మక వాహక నౌకలను, చమురు ట్యాంకర్లను అత్యంత చాకచక్యంగా ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. ఇక్కడే భారతదేశం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ సమాచారంతో మన నౌకల రూట్లను మార్చేసుకుంది. అవసరమైన చోట ఇండియన్ నేవీ పహారా కాస్తూ మన వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసుకుంది. ఇది చూస్తుంటే అర్థం కావడం లేదా? భారతదేశం ఇప్పుడు కేవలం చూస్తూ కూర్చునే దేశం కాదు, ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి దాన్ని ఎదుర్కోగల శక్తి అని. అసలు మోదీ గారి గొప్పతనం ఇక్కడే ఉంది. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహుతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు ఇరాన్ దేశాధినేతలతోనూ భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. లోకం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే మోదీ గారు మాత్రం భారత ప్రయోజనాలనే మాకు ముఖ్యమని గట్టిగా చెప్పగలుగుతున్నారు. మనం గమనించాల్సింది ఒకటే, యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతుంటే భారత్ మాత్రం తన సరఫరాలను నిలకడగా ఉంచుకోగలిగింది. అమెరికా లాంటి దేశాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మన దేశ అవసరాల కోసం దౌత్యపరమైన అడుగులు వేయటం మోదీ గారికి చెల్లింది. అందుకే ఈరోజు ప్రపంచం భారత్ వైపు ఒక ఆశతో చూస్తోంది. గతంలో ఇలాంటి యుద్ధాలు వస్తే భారత్ ఏం చేయాలో తెలియక తడబడేది. కానీ నేడు సీన్ మారింది. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో వేల మంది విద్యార్థులను తీసుకురావాలన్నా, గల్ఫ్ సంక్షోభం నుంచి మన నౌకలను సురక్షితంగా తెచ్చుకోవాలన్నా అది మోదీ గారికి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి వల్లే సాధ్యమైంది. ఒక నాయకుడు బలంగా ఉంటే దేశం ఎంత సురక్షితంగా ఉంటుందో చెప్పడానికి హార్ముజ్ జలసంధి ఉదంతం ఒక నిలువెత్తు సాక్ష్యం. శత్రువుల మధ్య ఉన్న మన దారి మనం సుగమం చేసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మిత్రులారా, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడకుండా కాపాడుతున్న ఈ దౌత్య విజయంపై మీరేమంటారో? మోదీ గారి వ్యూహ చతురతను మీరు ఎలా చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేశం గర్వించదగ్గ ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకు జై. My Media, the voice of India.